ఈడియట్. పెద్ద విప్లవకారుడివా నువ్వు? నీలాగే ఊరుకో నలుగురు తయారయ్యా, ఏ పని పటా లేకుండా ఇదే పనిగా దుప్పొకటి కొట్టుకుంటూ. రేయ్, నీలాంటి విప్లవకారిని ఎలా లేపారో నాకు తెలుసురా. ఆ రోజు ఏమన్నా మీసం మెలేస్తూ సార్ ఖాకీ చొక్కాకి భయపడ్డాం, ఖాకీ చొక్కా భయపడాలి. ఈ అరుపులు బెదిరింపులు ఇంకెవరి దగ్గర చూపించుకో. నా దగ్గర చూపించావో గల్లంతైపోతావు. కామ్రేడ్ అంటే ఏంటో నువ్వు చూపించావు కదా, కాకి చొక్కా అంటే ఏంటో నేను చూపిస్తా. మీసం ఉంటేనే మెలేస్తావు, మీసం ఉంటేనే కదా మెలేస్తావు. ఏయ్, మీసం ఉంటేనే కదా మెలేస్తావు. మెలేస్తావా? మెలేస్తావా? చెప్పు, మెలేస్తావా? నువ్వెట్లా విప్లవకారుడు కదా, నువ్వెట్టదురా? నువ్వెట్టేలా చేస్తాను, నువ్వెట్టేలా చేస్తాను రా. ఏంటి వాడు సంకెళ్ళేదా? ఇదిగో వేస్తాను సార్. వస్తున్నా, ఇదిగో వస్తున్నా. అందరితోనూ తలనొప్పి. సంకెళ్ళేద్దామా? ఏంటి సంకెళ్ళేద్దామా? ఇలా చూడు, గొడవతో మొదలై హత్యతో ముగిసింది నీ వల్లే, నీ కోసమే. సో ఫస్ట్ అక్యూస్డ్ నువ్వే, సెకండ్ అక్యూస్డ్ కారంచెడు పాండు. అర్థమైందా? అనుకోకుండా జరిగిన హత్యకి నేనేం చేయను నువ్వు అనుకోవచ్చు, కానీ కేసు క్లోజ్ చేయాలి కదా. నేను చూస్తే పాపం అనిపిస్తోంది. ఎఫ్ఐఆర్ లో నీ పేరు తీసేయాలంటే నేను చెప్పినట్టు చేయాలి. ఏంటి, చేస్తావా? చేసి తీరాలి, లేదా నువ్వు ఇరుక్కుంటావు. ఇలా చూడు, అంత నీ చేతుల్లోనే ఉంది. హత్య జరిగిన చోట నువ్వు మాత్రమే ఉన్నావు. అందువల్ల గొడవలకు కారణమైన నువ్వు సాక్షిగా మారి కోర్టుకు వచ్చి నేను చెప్పినట్టు చెప్తేనే ఈ కేసు నుంచి తప్పించుకుంటావు, లేదా వాటితో పాటు నిన్ను ఉరి తీస్తారు. 2 హత్యలు తెలుసు కదా. నన్ను కాపాడడానికి వచ్చిన ఆయన్ని నేనెలా ఎక్కించగలను? పాపం కదా సార్. ఓయ్, అప్పు ఇచ్చినోడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంది? నీ స్నేహితుడి కోసం సంతకం పెట్టబట్టగా నేను ఇరికించాడు. అవును సార్. వాడు నిన్ను పాప అనుకున్నాడా? మరెందుకు ఈ మాటలు? ఇలా చూడు, ఇక్కడ ఒకడు చస్తేనే ఇంకొకటి బతకగలడు. వాడు చస్తేనే నువ్వు బతకగలవు. ఆలోచించుకో. నీకు 3 పిల్లలు ఉన్నారు. నువ్వు బతుకుండే అప్పు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నావు. నువ్వు చనిపోతే అప్పు తెచ్చేదెవరు, పిల్లల్ని పోషించేదెవరు? నీ పిల్లలకి ఆస్తమా ఉందంట కదా, అప్పుడప్పుడు జ్వరం వస్తుందంటున్నారు. నిజమేగా? మరి ఇలా చూడు, అప్పిచ్చిన వాళ్ళని నీ అప్పు రద్దు చేయమని చెప్తాను. బాగా ఆలోచించుకో. నీ కుటుంబం రోడ్డున పడకూడదని నీకు ఇంతగా చెప్తున్నాను. ఏంటి చెప్తావా? మీరేం చెప్పమంటారో అది నేను అలాగే కోర్టులో చెప్తాను సార్. మీ దగ్గర తీసుకున్న డబ్బుని ఇవ్వడం నా వల్ల కాదని, ఇవ్వమని నన్ను బలవంత పెడితే ఇదే చోట మీ ఇద్దరిని చంపి పాతేస్తానని ఆ అన్నదమ్ములిద్దరిని బెదిరిస్తూ కారంచేడు పాండు తన బొడ్లో ఉన్న కత్తిని తీసి ఆ అన్నదమ్ములిద్దరిని ఎంతో దారుణంగా కడుపులో పొడవడాన్ని నా కళ్లతో చూశానని, హత్యను స్వయంగా చూసిన శ్రీనివాస గారి వాంగ్మూలాన్ని ముఖ్యమైన సాక్ష్యంగా తీసుకుని పథకం ప్రకారం హత్య చేయాలని వచ్చి వాళ్ళని హత్య చేసినందుకు గాను ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 302 కింద హత్యలు చేసిన పాండుని చనిపోయే వరకు ఉరి తీయాలని ఈ న్యాయస్థానం ఆదేశిస్తోంది. ఇక నాకు నా బిడ్డకి దిక్కేవారు. ఆ అమ్మ కొడుకులు ఇద్దరు నన్ను చూసి ఏడుస్తున్నప్పుడు ఆ రోజు నేను చేసిన పాపం వల్లే ఆ పిల్లోడు అనాథగా తిరుగుతున్నాడు తల్లి. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా తల్లి. ఆ ప్రాయశ్చిత్తమే నువ్వైతే అది నాకు చాలు తల్లి. మీనాక్షి మామా. మీనాక్షి, మా అమ్మ పేరు కూడా అదే, కులదైవం. ఈ పాప నాకు ఇచ్చేయండి, మా వాడితో పాటు పెంచుకుంటాం. ఏంటే ఈ 2 ఇళ్ళు ఒకే విధంగా ఉన్నాయి? ఈ ఇళ్లలో ఏ ఇల్లు తెలియట్లేదే.
అదిగో అక్కనే అడుగుదాం. అక్క ఏంటమ్మా వీటిలో పాండు ఇల్లు. రెండిళ్ళు అతనివే. ఇందులో నేనుంటాను, అందులో అతను ఉంటాడు. పాండు ఉన్నారా? అతనెప్పుడు ఇంట్లో ఉన్నాడు? ఎప్పుడు చూసినా గాలేదో రేడియో కొట్లోనే కదా కూర్చుని ఉంటాడు. ఏమయ్యా పాండు, నీకున్న రెండిళ్లలో ఒకే ఇంట్లోనే కదా ఉండబోతావు? 10 నుంచి 30 ఏళ్ల వరకు ఇస్తానంటున్నారు. ఇలా చూడు, నీ ఒక్కింటికే ఇంత రేట్ ఇస్తున్నారంటే కళ్ళు మూసుకొని అమ్మేవయ్యా. మా అమ్మా నాన్న కట్టిన ఇల్లన్నా, వాళ్ళ గుర్తుగా ఇదొక్కటే ఉంది. దాన్ని అమ్మేయమంటావేంటి? కావాలంటే ఒక 5 పెంచమంటాడు. షాక్ కొడుతోందిరా. ఫ్యూజ్ పోయిన బల్బు వెలుగుతుంటే కొత్త బల్బు ఎందుకు వెలగట్లేదు? ఏమయ్య మణి, ఎప్పుడు చూసినా మనీ గురించి ఆలోచిస్తావా? ఎవడి చచ్చినా నీకు కమిషనే ముఖ్యం. అప్పుడే నీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇలా చూడు, ఒకవేళ నువ్వు అమ్మాలి అనుకుంటే ఈ బ్రహ్మాండమైన సంగీత కళాశాలను అమ్మేసి ఒక 35 లక్షలు 40 లక్షలు ఇప్పించి నీ కమిషన్ తీసుకో. ఈ కొట్టుని. అవునయ్యా, ఈ ఊళ్ళో ఇదే అమ్మకానికి ఉంది. 30,000 కూడా కొనుక్కోర్రా పనికి మాలనోడా. అయితే అన్ని ముసుగుని బయలుదేరు. బుర్ర తక్కువ. ముందు ఈ ఎదవతో సావాసాన్ని వదిలించుకో. నా మాట విను పాండు. అవును, ఈయన పెద్ద యోగి వేమన నీతులు చెబుతున్నాడు. బామ్మతి వాడిని వదిలే. ఇళయ రాజా ఏఆర్ రహమాన్ కలిసి కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా నైట్ అంతా కూర్చుని కంపోజ్ చేశాను, విను. కాళీ సౌండ్ సర్వీస్. బామ్మద్ది, ఈ రోజు మన ఊళ్ళో ఎవడి మొహం మాడిపోతుందో ఏంటి తెలియట్లేదు. బావా నువ్వు అనేది? అలా చూడు, పాలకాన వస్తోంది. అక్కడున్నాడే. బామ్మర్ది వస్తుంది, బామ్మర్ది వస్తుంది. ఇప్పుడేరా పవర్ వస్తుంది. ఏంటి బామ్మర్ది, ఆ పిల్ల మనూరుకు వచ్చింది? మనల్ని చూడ్డానికి వచ్చిందా? మనల్ని కాదు, నన్ను చూడ్డానికి వచ్చింది. ఏంటి ఆయన చూడటానికి వచ్చి కొట్టు దాటి మాట్లాడకుండా వచ్చేస్తున్నా? తను నన్ను చూశాడు కదా, వస్తాడు. వెనకాల కాదు, ముందు చూడు. ఏంటండి మా ఊరు వచ్చారు? మిమ్మల్ని చూడడానికే వచ్చాను. ఏంటి విషయం? మీరు మీ మనసులో ఉన్నది చెప్పడానికి మా ఇల్లు వెతుకుంటూ వచ్చారు కదా, అలాగే నా మనసులో ఉన్నది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. తప్పేం కాదుగా. మా ఇంట్లో ఇప్పటికే ఒక తాగుబోతూ పేకట్ట రాయుడు ఉన్నారు. మీలాంటి ఒక రౌడీనే లేడు. మీరొచ్చారంటే ఆ కొరత తీరిపోతుంది. మీరు ఆశపడ్డ అమ్మాయి చివరి వరకు కష్టపడాలనుకుంటే ఇప్పుడే అనండి, నేను రెడీగా ఉన్నాను తాళి కట్టించుకోవడానికి. నేనింతవరకు జీవితంలో ఎంతో కష్టపడ్డాను. ఇంకేం లేదు పెద్దగా కష్టపడ్డానికి. ఒక సగటు మనిషి తన పెళ్లంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే అతను ఎటువంటి గొడవలకి వెళ్ళకూడదు, అతన్ని వెతుక్కుని ఎలాంటి గొడవలు రాకూడదు. గొడవలు పెట్టుకోకుండా మీరు ఉండలేరుగా. నా కాబోయే భర్త ఒక మంచివాడైతే చాలనుకున్నానే గాని రౌడీగా కాదు. నన్నెలా రౌడీల లిస్ట్ లో చేర్చారని మీరు అడగచ్చు. మన ఊర్లో ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకునే వాళ్ళని రౌడీలనే అంటారు. నేను తప్పు చేసిన వాళ్లతోనే గొడవ పడ్డాను, తప్పు చేసి గొడవ పడలేదని మీరనుకోవచ్చు. అది చూసేవాళ్ళు అనుకోరు. మన ఊర్లో తప్పు చేసిన వాళ్ళకు ఒక జైలు, తప్పుని నిలదీసిన వాళ్ళకు ఒక జైలు అని వేర్వేరుగా ఉండవు. అందరికీ జైలు వచ్చలే సత్తుగిన్నెలే. నా కాబోయే భర్త పెద్ద కుబేరుడుగానో జమీందారుగానో ఉండాలని కోరుకోలేదు. భర్త సంపాదనలోనే భార్య గౌరవం ఉంటుంది. వచ్చేవాడు కూలివాడే 50 రూపాయలు ఇచ్చినా చాలు, అన్నం లేకుండా గంజైనా తాగి బ్రతికేస్తాను. మీరు మీ మనసులో ఉన్నది ఎలా చెప్పారో అలాగే నా మనసులో ఉన్నది నేను చెప్పాను. ఇక నిర్ణయం మీదే. ఇది చెప్పడానికా ఇంత దూరం వచ్చావు? ఇలాగే మాట్లాడుతూ ఉంటే పెళ్లి గిల్లి లేకుండా ఇలానే ఉంటావు. నువ్వు నాకు నచ్చలేదు, వేరే అమ్మాయిని చూసుకోమని చెప్పొచ్చుగా. అతను వేరే దాన్నే చూసుకుంటాడే. ఇదిలా మాట్లాడితే ఎవడు వింటాడు? అతను వింటాడు. నేను అర్థం చేసుకున్నట్టు తను అర్థం చేసుకుంటాడు. నాకు అతని మీద నమ్మకం ఉంది. నాకు పెళ్ళంటూ జరిగిందంటే అది అతనితో మాత్రమే. నమస్కారం మావా.
రారా అల్లుడు, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఈ లోపు నువ్వే వచ్చేసావు. బామర్ది, చెప్పాను కదా ఇటుకలెత్తడానికి మనిషి వస్తాడని, అది మనోడే. అలాగా 10 మంది వచ్చినా ఒక్కడే ఎరగదీస్తాడు. మనుషులు కొట్టేవాడిని ఎందుకు మామ రాళ్ళు మోయడానికి పంపించాలి? మనం బార్కి పంపిద్దాం, మనకు కూడా అండగా ఉంటాడుగా. ఇదేదో బాగుందే. బార్లో వద్దు మావా, గొడవలు కొట్లాట్లు ఉంటాయి. గొడవలు కొట్లాట్లు ఉంటాయని కదా బార్కి పంపించేది. నువ్వు చొక్కా మడిచి గంభీరంగా వీరభద్రుడిలా నిల్చుంటే బార్లో ఎవడైనా ఎదురొస్తాడా ఏంటి? ఈ ఊరు పులిబిడ్డవయ్యా నువ్వు. ఎప్పుడు ఎత్తుని చేయించకుండా ఉండేవాడు ఇప్పుడు వచ్చి నాకు పని ఏమని అడగడం అది అలా ఉంది. కానీ నాకు భయంగా ఉందే. సరే పోతే పోనీలే, తెలిసిన వాడే కదా అని ఇద్దాం అనుకుంటే తప్పు చేస్తే పడేలమని నేను కొడతాను. బదులుకు నువ్వు కొడతావు. తర్వాత దించిన చేతిని ఎత్తడానికి ఎంతసేపు పడుతుందని మాతోనే వాదిస్తావు. మీ ఊరు పోలీస్ ఇన్స్పెక్టర్నే కొట్టినోడి నువ్వు. సున్నం కొడతావా? నువ్వు సున్నం కొట్టడం ఏంటయ్యా? కావాలంటే ఓ పని చేయి, తెల్లగా ఒకడున్నాడు, వాడిని కొట్టు. ఎప్పటి నుంచో నన్ను నల్లోడు అంటున్నాడు. రాగానే అయిపోవడానికి వాడిని నిన్ను కొట్టడం కాదు, ఇక్కడ పని చేయాలంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, అనుకుంటాలి. నీ వల్ల అవుతా? లేదన్నా, నేను ఏంది మారానంటావా? ఎంత చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే పాము పాలు పోసి పెంచినా అది కాటే మాందో. ఏం పండి, నీ మీద ఎన్ని కేసులున్నాయి? 10-20 ఉంటాయి. 10-20? కరెక్ట్ గా చెప్పు. 20 ఉంటాయన్నా. 20 కేసులు ఉంచుకొని పని ఎలా చేయగలవయ్యా? వారంలో 7 కేసులకు వాయిదాకెళ్ళినా కూడా ఇంకా 13 కేసులు పెండింగ్ లో ఉంటాయి. సరిగా వాయిదాలకు వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తారు. సగం పని అయ్యాక నిన్ను పోలీసులు పట్టుకెళ్లారనుకో, మిగిలిన పని ఎవరు చేస్తారు చెప్పు? ఇదేమైనా గుండె గీసే పనా? సగంలో వదిలేసి వెళ్తే ఎవరైనా చేయడానికి? ఓ మాట చెప్తా విను, తెలిసిన పని వదిలేసినోడు చెడ్డాడు, తెలియని పని చేసిన వాడు చెడ్డాడు. అందరినీ కొట్టేవాడి నువ్వెలా అయ్యా మూటలు మోస్తావు? బయలుదేరు. అన్నా ఇందులో 95 ఉందన్నా. తర్వాత లోటు కూడా నేనే తీసుకుంటాను, ఎవరికి ఇచ్చేకండి. నమస్తే అన్న. నమస్కారం బాబు. ఎవరు నువ్వు? నేను తెలియలేదా? మీరే కదా తెలిసిన వాళ్ళని తీసుకొస్తే పనిస్తానని చెప్పారు. ఏమయ్యా, నాకు తెలుసున్నాను తీసుకురామంటే నీకు తెలుసున్నాను తీసుకొచ్చావు. కొబ్బరి బండలా ఉన్నాడు. ఏంటో బావా, కొందరు గొడవలు పెట్టుకుంటే పనిస్తామంటున్నారు, మరికొందరు గొడవలు పెట్టుకున్నందుకు పనిమనంటున్నారు. పాండు, మనం ఎందులో ఎక్స్పర్ట్స్ మో ఆ పనే ఇస్తారు. నువ్వు కొట్టడంలో ఎక్స్పర్ట్, అందుకనే రౌడీ పని ఇస్తామంటున్నారు. ఏమంటావు మామా? బామ్మద్ది, నాకు తెలిసి తెలియని పని కోసం వెతుక్కుంటూ వెళ్లడం కంటే తెలిసిన పని చేసి బతకడం నేర్చుకో. ఇదే చాణిక్యుడు చెప్పాడని చెప్పి డైలీ పేపర్లో డైలీ వేస్తున్నారు, తెలుసా నీకు? అయితే రౌడిజం చేయమంటున్నావా? లైట్ గా కొట్టు బామ్మద్ది, కాసులు రాలుతాయి. ఆ పిల్ల చెప్పింది కరెక్టే బావా. ఏంటి? తప్పు చేసిన కొట్టినా కూడా ఈ లోకం మనల్ని తప్పుగానే చూస్తుందని. నన్ను తప్పుగా చూడడం వల్లే కదా ఆ పనికే పిలుస్తున్నారు. అయ్యో, ఇలా చూడు బావా, ఇక నుంచి దేనికి ఎవరిని కొట్టను. ఇది తన మీద ఒట్టు. తీసుకుపోరా.